ఫస్ట్ హాఫ్‌లో ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటుంటది. హీరోతో పాటు కాంపిటీషన్‌లో ఉంటాడు. ఆయనని ఫస్ట్ హాఫ్‌లో సూపర్ చూపించి ఔట్ ఆఫ్ నోవేర్ సెకండ్ హాఫ్‌లో పెట్టుడు గడ్డాలు, పెట్టుడు మీసాలతో చూపిస్తారు. సీరియస్‌గా ఏమనిపించింది నాకైతే. ఏదో ఒక్క సీన్‌లో పెట్టిర్రంటే ఒక అర్థం ఉంది గానీ, మొత్తం త్రూ ఔట్ ద సెకండ్ హాఫ్ ఆ పెట్టుడు గడ్డనైతే చూడలేకపోయాను నాకైతే. నా వల్ల కాలేదు. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. ఇప్పుడే బైకర్ మూవీ చూసొస్తున్నా 10:30 ప్రీమియర్ షో. బేసిక్‌గా ఇది ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ మాత్రమే కాదు. ఇది ఇద్దరు ఫాదర్స్, ఇద్దరు సన్‌ల స్టోరీ. అండ్ మనకి మూవీ చూస్తున్నంత సేపు ఒకటి మైండ్‌లో తిరుగుతా ఉంటది. అరే ఎక్కడో ఎఫ్1 మూవీ ఇంకా జెర్సీ మూవీ కలిపి చూసిన ఫీలింగ్ మాత్రం పక్కా వస్తది. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు నా మైండ్‌లో కన్‌ఫ్యూజన్ రన్ అవుతుంది. బై ఛాన్స్ నేనేమైనా హాలీవుడ్ మూవీకి వచ్చిందేమో అనిపించింది. ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, ఎక్సలెంట్ విజువల్స్, ఎక్సలెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు, రేస్ చేసినప్పుడు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ సౌండ్, నాయిస్ అది పర్ఫెక్ట్‌లీ క్యాప్చర్డ్. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే ఇట్లా ఫట్ట ఎగురుతుంది. ఫస్ట్ హాఫ్ చూసినంత సేపు ఇట్లా టైట్ స్క్రీన్ ప్లే నడిచింది. ఇన్ సింపుల్ వర్డ్స్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఫస్ట్ హాఫ్ ఇస్ ఎక్సలెంట్. మూవీ స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకు ఒక బైక్ రేసింగ్ సీన్ పడుతుంది. అందులో ల్యాప్స్ పడతాయి కదా, ల్యాప్ 1, ల్యాప్ 2, ల్యాప్ 3 అని చెప్పి. ల్యాప్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కసారి స్క్రీన్ పైన ఒక స్టాంప్ వస్తుంది. ల్యాప్ 1 అని చెప్పి, ల్యాప్ 2 అని చెప్పి ధన్ అక్కడ స్క్రీన్ పాజ్ అవుతుంది ఒక 1-2 సెకండ్స్. ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఒక మేజర్ పోర్షన్ లో మళ్ళీ ఒక రేస్ ఉంటుంది. ఆ రేస్ లో కొన్ని ఫ్లాష్ కట్స్ పడతా ఉంటాయి. లైక్ స్క్రీన్ బ్లాక్ అవుట్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది, బ్లాక్ అవుట్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది. విజువల్ వండర్, లిటరల్ గా విజువల్ వండర్. అది కొంచెం ఎక్కువ లేపునా అనుకోకపోతే కెమెరా గురించి ఎంత మాట్లాడినా తక్కువే. బికాస్ ఏ సీన్ ఏ షార్ట్ పాజ్ చేసినా ఒక పెయింటింగ్ లెక్క ఉంటుంది. ఒక బిగ్ బడ్జెట్ మూవీకి ఏ మాత్రం తీసిపోయిన విజువల్స్ ఈ బైకర్ మూవీలో ఉన్నాయి. అతిశయోక్తి అనుకోకపోతే కొన్ని రేసింగ్ సీన్స్ లలో సీట్ ఎడ్జ్ లో కూర్చొని ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అయిపోతాం మూవీలో. అంత ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ వర్క్ ఉంది. సినిమా అంతా అయిపోతుంది, ఇంకా లాస్ట్ ఒక 10-15 నిమిషాలు ఉందనగా కొన్ని ఎమోషన్ సీన్స్ పడతాయి. నాకైతే పిచ్చి నచ్చినాయి. ఎమోషన్స్ లాస్ట్ 15 మినిట్స్ లో గట్టిగా వర్కౌట్ అయినాయి. సో ఎవ్రీ కాయిన్ హాస్ టూ సైడ్స్ అన్నట్టు ఈ మూవీలో కూడా పాజిటివ్స్ ఎంత ఉన్నాయి, నెగిటివ్స్ కూడా అంతే ఉన్నాయి. ఒక సీన్ చెప్తా. హీరో ఇంట్రొడక్షన్ అయింది. ఇన్ఫాక్ట్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ బైక్ రేస్ సీన్ పడింది. చాలా డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నాం. కట్ చేస్తే విత్ ఇన్ 1 మినిట్ హీరోయిన్ తో డ్యూయట్ సాంగ్. கட்டு பண்ணா ஒரு சாங் தலைவா இத்தேன் மாதிரி ஒரு குத்தாங்குடி எலாங்கே ஒன்னும் போடிங்க ఆక సీట్ ఖాళీ గుంది వదర చూస్తే కూలుగుంది బేబే బేబే. ఇప్పుడు సాంగ్ రిక్వైర్మెంట్ ఉందా అనిపించింది. లిటరల్ గా దేవుడా మన టీఎఫ్ఐ డైరెక్టర్స్ మారాలి, ఈ ఫీలింగ్ పక్కా వస్తుంది మీకైతే. అండ్ సినిమాలో ఆల్మోస్ట్ ఒక 6-7 సాంగ్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక 2 సాంగ్స్ తప్పితే మిగతా సాంగ్స్ ఏవి కూడా ప్రాపర్ రిజిస్టర్ అవ్వలేదు. చూడడానికి కానీ వినడానికి కానీ ఏవంత గొప్పగా ఏం లేవు. అంత టైట్ ప్యాక్డ్, అంత టైట్ గ్రిప్పింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ చూసినంతసేపు నాకు ఒకటే ఫీలింగ్ వచ్చింది. బై ఛాన్స్ సెకండ్ హాఫ్ 2 అవర్స్ ఉందేమో, సెకండ్ హాఫ్ ఒక కొత్త మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. బికాస్ అంత లెంత్ అనిపించింది. ఈ లెంత్ రానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా గట్టిగా రుద్దిరు. శర్వానంద్కి, రాజశేఖర్ గారికి, శర్వానంద్కి వాళ్ళ కొడుక్కి, శర్వానంద్కి హీరోయిన్ కి ఇట్లా అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ ట్రాక్స్ పట్టుకొని లాగుతూనే ఉన్నారు. అసలు ఒక ప్రాపర్ ఎడిటర్ వాడు ఉంటే అసలు ఇలాంటి అభ్యంతరం లేకుండా కనీసం 20-25 నిమిషాలు కట్ చేసి పడేయచ్చుండే. ఇన్ఫాక్ట్ ఒక గ్రిప్పింగ్ మూవీ అవుతుండే. బట్ బికాస్ ఆఫ్ లాగ్ ఇన్ సెకండ్ హాఫ్ జస్ట్ ఒక యావరేజ్ మూవీ ఫీలింగ్ వస్తుంది. దీంతో పాటు ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ ఒక 3-4 విఎఫ్ఎక్స్ షార్ట్స్ పడతాయి. లైక్ మౌంటైన్స్ పైన రేసింగ్ ఉన్నప్పుడు కొన్ని షార్ట్స్ పడతా ఉంటాయి. ఆ షార్ట్స్ చూస్తుంటే కొంచెం విఎఫ్ఎక్స్ తేడా కొట్టింది అనిపించింది. చాలా గట్టి తేడా కొట్టింది యాక్చువల్లీ 3-4 షార్ట్స్ లో. ఇవే కాకుండా వీక్ విలన్ క్యారెక్టర్ అండి. కొన్ని వందల సినిమాలు చూసుంటాం అదే విలన్ క్యారెక్టరేషన్. అది కాకుండా హీరోని రేస్ గెలవనీయకుండా వాడు చేసే కొన్ని తీట పనులు చేసినావా యాజ్ ఇట్ ఈస్ అవే అండి. మనం ఎన్నో సినిమాలు చూసిన తీట పనులన్నీ మళ్ళీ ఈ మూవీలో కూడా ఉంటాయి. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే శర్వానంద్ ఈ రోల్ కోసం 100% కాదండి 200% న్యాయం చేసిండు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఫిజికల్ గా అయినా మెంటల్ అయినా చాలా కష్టపడ్డాడు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ వస్తుంది. తన ట్రైనింగ్ కి ప్రిపేర్ అయ్యే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఒకటి అర్థమైపోతుంది ఎంత హార్డ్ వర్క్ పెట్టిండు ఈ మూవీ కోసం అని చెప్పి. అండ్ రాజశేఖర్ గారితో వచ్చే సీన్స్ లో అయినా, వాళ్ళ కొడుకుతో వచ్చే సీన్స్ లో అయినా ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్. చాలా మంచి చేసిన ఆయన. క్లైమాక్స్ మొత్తం అయిపోతున్నాక వాళ్ళ నాన్నతో ఒక చిన్న హగ్ సీన్ ఉంటుంది. జస్ట్ హగ్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి డైలాగ్స్ ఏముండవు. జస్ట్ కళ్ళతోనే యాక్టింగ్ చేయాలి, ఫేస్ తో యాక్టింగ్ చేయాలి. ఎక్సలెంట్ బ్యూటిఫుల్ సీన్, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై రాజశేఖర్ గారు అండ్ శర్వానంద్. అండ్ ఈ మూవీకి ఇంకో బిగ్గెస్ట్ అసెట్ వచ్చేసి మన యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ రాజశేఖర్ గారు యాజ్ ఫాదర్ ఫర్ శర్వానంద్ అండ్ మెంటర్. పర్ఫెక్ట్ చాయిస్. ఒక ట్రైనర్ ఎంత స్ట్రిక్ట్ ఉండాలో, ఒక ఫాదర్ ఎంత కన్సర్న్ ఉండాలో ఈ మొత్తం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ని ఆయన సూపర్ గా చేసిండు. అండ్ ఒక ఫాదర్ కి సన్ కి మధ్య ఉండే గ్యాప్ ని చాలా ప్రాపర్ గా చూపించింది యాక్టింగ్ తో. మాలవిక నాయర్ ఉన్నంతసేపు బాగానే చేసింది, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బట్ ఎందుకు సీన్స్ ప్రాపర్ గా రాసుకోలేదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో అయితే ప్రాపర్ సీన్స్ పడలేదు అనిపించింది. ఆమెకు ప్రాపర్ డైలాగ్స్ కూడా లేవు సెకండ్ హాఫ్ లో. స్పెషల్ మెన్షన్ టు తులసి గారు, ఆమె చాలా మంచి యాక్టింగ్ చేశారు హీరోయిన్ కి మదర్ లాగా. సో ఫైనల్ గా నాకు ఏమనిపించింది అంటే సెకండ్ హాఫ్ లో ఒక 20-30 మినిట్స్ ట్రిమ్ చేసి ఉంటే ఈ మూవీ పర్ఫెక్ట్ మూవీ అయిపోయింది. ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అయ్యేది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ జస్ట్ అ గుడ్ మూవీ. డెఫినెట్ గా ఒక 1 టైం వాచ్ అయితే పక్కా. బట్ కొంచెం లాగ్ మాత్రం ఉంటుంది సెకండ్ హాఫ్ లో. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ బైకర్ మూవీ. మీకు గనక నా రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. జిందాబాద్. సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్. ఆల్మోస్ట్ 1000కి రీచ్ అయిపోయినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.